లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డిని వైఎస్ సునీత వేటాడుతున్నారు. వైఎస్ వివేక హత్యపై న్యాయ పోరాటం చేస్తున్న ఆయన కుమార్తె సునీత కడప ఎంపీ అవినాష్ పై మరో కేసు పెట్టడానికి రెడీ అయ్యారు. వివేక హత్య కేసులో నిందితుడిగా విచారణలు ఎదుర్కొంటూ ఆపసోపాలు పడుతున్న అవినాష్ పై సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి పులివెందులలో మరో కేసు నమోదు కానుంది. వైసీపీ సోషల్ మీడియా సైకో వర్రా రవీంద్రారెడ్డి ఇచ్చిన వాంగ్మూలం మేరకు అవినాష్ పిఏ రాఘవరెడ్డి అరెస్ట్ అయితే ఎంపీ మెడకు మరో ఉచ్చు బిగుసుకోవటం ఖాయంగా కనిపిస్తుంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు సిబిఐ విచారణ పరిధిలో ఉంది. ఆ కేసులో కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిలు నిందితులుగా ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నంతకాలం తనకు అన్న వరుస అయ్యే వైఎస్ జగన్ అండతో అవినాష్ రెడ్డి సిబిఐ విచారణలకు డుమ్మా కొట్టి అరెస్టు కాకుండా తప్పించుకోగలిగారు. ఇప్పుడు ఆ కేసు విచారణలతోనే ఉక్కిరిబిక్కిరి అవుతున్న అవినాష్ పై వివేకా కుమార్తె డాక్టర్ వైఎస్ సునీత మరో కేసు పెట్టడానికి సిద్ధమయ్యారు. తండ్రి హత్య కేసులో నిందితులకు శిక్ష పడాలని న్యాయ పోరాటం చేస్తున్న సునీత ఎన్నికల ప్రచారంలో అవినాష్ పై పోటీ చేసిన పీసీసీ ప్రెసిడెంట్ షర్మిలకు మద్దతుగా ప్రచారం చేశారు. ఆ అక్క చెల్లెళ్లు ఇద్దరూ వివేకా సెంటిమెంట్తో అవినాష్ తో పాటు అప్పటి ముఖ్యమంత్రి తమ అన్న జగన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. వివేకా కేసు విచారణ వేగవంతమవుతున్న ప్రస్తుత తరుణంలో అవినాష్ పై సునీత మరో కేసు పెట్టడానికి రెడీ అవ్వడం విశేషం. ఇప్పటికే సోషల్ మీడియా పోస్టుల్లో కడప ఎంపీ ప్రమేయం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు వర్రా రవీంద్రరెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డిని కూడా పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పుడు సునీత తాజా ఫిర్యాదుతో అవినాష్ పైన తీసుకునే చర్యలపై ఉత్కంఠ పెరుగుతుంది. పోలీసుల విచారణలో వర్రా రవీందర్ రెడ్డి సోషల్ మీడియా పోస్టుల కేసులో ఇచ్చిన వాంగ్మూలం సంచలనంగా మారింది. వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ, వైఎస్ సునీతపై పెట్టిన పోస్టుల వెనుక ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి తనకు కంటెంట్ ఇచ్చాడని వర్రా రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. దాంతో రాఘవరెడ్డిని అరెస్టు చేసేందుకు పోలీసులు చర్యలు ప్రారంభించారు. అవినాష్ రెడ్డి సూచనల మేరకే పిఏ రాఘవరెడ్డి ఈ పోస్టులు పెట్టారని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారట. ఈ క్రమంలో రాఘవరెడ్డిని అరెస్టు చేసిన తర్వాత ఈ కేసులో అవినాష్ రెడ్డిని విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ పోస్టుల విషయంలో సునీత, షర్మిల హైదరాబాద్లో ఫిర్యాదు చేయడంతో తాము చర్యలు తీసుకోలేకపోయామని పోలీసులు చెబుతున్నారు. ఇక్కడ ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు ఉంటాయంటున్నారు. తాజాగా పులివెందులలో అవినాష్ పైన ఫిర్యాదు చేయాలని సునీత నిర్ణయించారు. అవినాష్ రెడ్డిపై ఏ విధంగా కేసు పెట్టాలనే అంశంపైన న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నారట. అవినాష్ రెడ్డి ప్రమేయాన్ని నిర్ధారించే ఆధారాలను పోలీసులకు అందించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పరారీలో ఉన్న అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డిని పట్టుకుని విచారిస్తే ఆయన ఇచ్చే వాంగ్మూలం ఈ కేసులో మరింత కీలకంగా మారనుంది. ఆ క్రమంలో సునీత చేసే ఫిర్యాదుతో అవినాష్ మెడకు ఉచ్చు బిగిసినట్లేనని భావిస్తున్నారు. ఒకవైపు పిఏ రాఘవరెడ్డి కోసం పోలీసులు గాలింపు, మరోవైపు సునీత ఫిర్యాదుతో అవినాష్ రెడ్డి టాపిక్ వైసీపీలో ఉత్కంఠ రేపుతోంది. For more videos like this, subscribe Big TV channel.